ఆడపిల్లని అత్తారింటి పంపేమంటే నోరు మూసి కూర్చోవాలి. రోజు ఫోన్ చేసి ఏం కూర వండారు అని అడగకూడదు. ఇక్కడ నీకు అనవసరం అది. ఏదో వండుతారు, కారప్పుడు వేసుకుంటుంది, నీకెందుకమ్మా? పైగా ఏదైనా కూర వండారు కానీ రోజు అదే కూర, నిన్ను ఎలా పెంచావు ఇక్కడ? 3 రోజులు వచ్చేస్తుందమ్మా, నువ్వేం చేస్తావు ఇక్కడ? పెళ్లి చేసి అత్తారింటికి పంపించామంటే వారానికి ఒకసారి ఫోన్ చేయాలి, అది కూడా వాళ్ళే చేయాలి, మనం కాదు. మనం చేసిన యోగక్షేమాలు అంతే. అత్తగారు బాగా చూస్తుందా, మీ ఆయన సంపాదిస్తున్నాడా, ప్యాకేజీ లీకేజీ, మనకి అనవసరమైన వ్యవహారాలు అండి. ఒకవేళ అమ్మాయి ఏమైనా చెప్పినా సర్దుకోవాలమ్మా, కాకపోతే తండ్రి మీద చూసేయండి, మీ నాన్నతో నేను సర్దుకోవట్లని చెప్పాను, గొడవ ఈడెవడో పడతాడు ఇక్కడ. అలా చెప్తే పిల్లల కాపురాలు నిలబడతాయి. నాకేం మొహమాటం లేకుండా చెబుతున్నాడు. మనమే రెచ్చగొట్టేస్తూ ఉంటే అలాగా నగలన్నీ పెట్టలేదా, అనుకున్నవి పెట్టద్దా, ఏంటో అనుకునేది పెట్టేది ఇక్కడ. అది మొత్తం మనం ఇక్కడ చెప్పేసి అది అడుగు ఇది అడుగు ఊరుకుంటే పెడతారేటి. మనకి ఈ నగలు, ఈ భోగాలు ఇవి ముఖ్యమైపోయే, కాపురం అక్కర్లా. వాళ్ళు పాపం భార్యాభర్త ఆనందంగా ఉన్నారమ్మా, నగలు కూడా ఎందుకు ఎక్కడ, వాళ్ళు బాగానే ఉన్నారుగా. అది కాదండి మనకు కావాలి, మన పట్టుదలను నెరవేరాలి.